ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత వైసీపీ హయాంలో కుదిరినటువంటి అదానీ సెక్కి ఒప్పందం మీద రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్‌ని అరెస్ట్ చేసేందుకు అవకాశం వచ్చినా చేయలేదని అదానీ ఒప్పందం మీద అమెరికా కోర్టు తేల్చకుండా తామేమీ చేయలేమంటూ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నేత అంబటి రాంబాబు రీసెంట్‌గా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వెనక్కి తగ్గడం మీద అంబటి కౌంటర్‌లేశారు. జగన్ మీద చర్య తీసుకోవడానికి సెక్కి ఒప్పందం లడ్డూలో దొరికిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద అంబటి ఘాటుగా స్పందించారు. లడ్డూలో దొరికితే తినకుండా ఎందుకున్నారని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. ఏమీ చేయలేమని తెలిసిన తర్వాతే సెక్కి ఒప్పందం మీద చంద్రబాబు మౌనంగా ఉన్నారని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు అదాని మీద యాక్షన్ తీసుకోనని కూడా చంద్రబాబు చెప్పేస్తున్నారని అంబటి ఆక్షేపించారు. అక్కడ తేలే వరకు ఇక్కడ యాక్షన్ తీసుకోరంట అన్నారు. అసలు ఈ ఒప్పందాల్లో ఏమీ దొరకపోవడంతోనే చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారన్నారు. మరోవైపు కక్ష సాధింపు రాజకీయాల మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి అంబటి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఆఫీసులకి మొత్తం నోటీసులు ఇచ్చి మంగళగిరిలో ఆఫీసును కూల్చేశారని ఇది కక్ష సాధింపు కాదా? మేము నమ్మాలా అని ప్రశ్నించారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కూటమి రాగానే లైట్లన్నీ ఆర్పేసి విధ్వంసం చేశారన్నారు. 6 నెలల్లో చేసింది కక్ష సాధింపులేగా అన్నారు. అది తప్ప అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అని అన్నారు. హత్యలు, అఘాయిత్యాలు, ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తల్ని గ్రామాల నుంచి తరిమేశారని ఇదంతా కక్ష సాధింపు కాదా అని అంబటి ప్రశ్నించారు. పల్నాడు, రాయలసీమలో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి నివసిస్తున్నారని గుర్తు చేశారు. ఐపీఎస్‌ల మీద చంద్రబాబు చేసిన కక్ష సాధింపు కాదా అని అడిగారు. సస్పెండ్ కాని వారిని పోస్టింగులు ఇవ్వలేదని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గతంలో పోస్టులు పెట్టారని, ఇప్పుడు వేధిస్తున్నారని, ఇదంతా ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యల కిందకే వస్తుంది కదా అని అంబటి ప్రశ్నించారు.